నయీం చనిపోయినా ఇంకా అతని పేరుతో బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నయీం అనుచరులమని మాజీ నక్సలైట్లమని ముఠాలు బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాయి. హాస్పిటల్స్, రియాల్టర్లు, వ్యాపారులు నయీం గ్యాంగ్ పేరుతో బెదిరిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేయగా కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. నయీం వ్యాపారులను, బడాబాబులను వణికించిన పేరు. అలాంటి నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా అతని పేరుతో ఇంకా బెదిరింపులు కొనసాగుతుండడం కలవరం రేపుతోంది. నయీం పేరుతో పలువురిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1 కాదు 2, ఏకంగా 9 బెదిరింపులు, 2 కిడ్నాపులకు పాల్పడ్డ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన వాళ్లంతా నల్గొండ జిల్లా భువనగిరి సమీప ప్రాంతాలకు చెందినవారే. నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని కందమొళ్ల గ్రామానికి చెందిన నర్సింహులు, వీరారెడ్డిపల్లికి చెందిన కృష్ణ, భువనగిరికి చెందిన సురేందర్, మెదక్ జిల్లా జగదేవ్పూర్కు చెందిన శ్రీరాములతో పాటు మాజీ మావోయిస్టు సోమయ్యలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా నగర శివారులోని పలు హాస్పిటల్స్, హోటల్స్ యజమానులు, రియాల్టర్లకు ఫోన్ చేసి తాము నయీం ముఠా సభ్యులమని బెదిరింపులకు దిగారు. వీరి బెదిరింపులు కూడా నయీం స్టైల్లోనే ఉంటాయి. ముందుగా పక్కాగా రెక్కి నిర్మించిన తర్వాత బెదిరింపులకు పాల్పడేవారు. ఎవరినైతే బెదిరించాలని నిర్ణయించుకుంటారో అతడి కుటుంబ సభ్యులపై నిఘా ఉంచి వారి రాకపోకలపై దృష్టి సారించేవారు. కుటుంబ సభ్యులు సమాచారం చెబుతూ వ్యాపారులను బెదిరించేవారు. నయీం బతికున్నప్పుడే అతని పేరు చెప్పుకుని ఈ ముఠా వసూలు చేసిందని విచారణలో తేలింది. 3 ఏళ్ల క్రితం దమ్మాయిగూడకు చెందిన బాలమహేష్ ను బెదిరించి ₹1,00,000 వసూలు చేసింది ముఠా. గతేడాది డిసెంబర్లో మెదక్ జిల్లా జగదేవ్పూర్కు చెందిన పెత్తి శ్రీనివాస్ ను బెదిరించి ₹75,000 వసూలు చేశారు. ఈ ఏడాది మార్చిలో కుషాయిగూడకు చెందిన నరసింహులను కిడ్నాప్ చేసి 8 లక్షలకు పైగా తీసుకున్నారు. జులైలో ఆప్రాలకు చెందిన కళ్యాణ్ చక్రవర్తిని బెదిరించి 6 లక్షలు వసూలు చేసిన ముఠా 25 లక్షల కోసం అతన్నే కిడ్నాప్ చేసి బెదిరించారు. తుర్కపల్లి గ్రామానికి చెందిన చిన్ని కృష్ణను బెదిరించి 2 లక్షలు వసూలు చేశారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత సెప్టెంబర్ 29న ఆదిత్య ఆసుపత్రి యజమాని బెదిరించారు. నయీం చనిపోయిన తర్వాత కూడా బెదిరింపులు వస్తుండటంతో ఆసుపత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాచకొండ ఎస్పోటీ, జవహర్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను ట్రాప్ చేసి పట్టుకున్నారు. నయీం అనుచరులమని, మాజీ నక్సలైట్లమని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు. చాలా మందిని భయపెట్టి తర్వాత వాళ్ళ పిల్లలకి, ఫ్యామిలీకి మూవ్మెంట్ రేకి చేస్తూ వాళ్ళకి సైకలాజికల్గా బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని కేసెస్లో కిడ్నాపింగ్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ 9 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9,90,000 నగదుతో పాటు ఓ డమ్మీ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో కీలకంగా ఉన్న మాజీ నక్సలైట్ సోమయ్య కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అరెస్టైన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సిపి తెలిపారు.